ఇంకోటి అన్న, నేను మొన్న మా స్కూల్ ఒకటి ఉంది ఫ్రెండ్ది, ఓకే. ఒక ఆమె టీచర్గా వచ్చింది. ఆమె వచ్చి టెన్షన్ పడుతుంది. ఏంటమ్మా అంటే, బెట్టింగ్లో 50 లక్షలు పోయినాయి సార్, అందరూ వెంటబడుతున్నారు, అందుకే నేను మా ఊరు వదిలేసి ఇక్కడికి వచ్చి టీచర్గా జాయిన్ అయినా అని చెప్తే షాక్ అందరూ. ఓకే. బెట్టింగ్ లేడీస్ కూడా ఆడతారా ఇది? అంటే బాయ్స్ కంటే లేడీసే 80% ఆడుతున్నారు. ఓడియా. ఇంకోటి ప్రాబ్లం ఏంటంటే అండి, ఇక్కడ లేడీస్కి ఏమైపోయింది, కొంతమంది అంటే వర్కింగ్ ఉమెన్స్ కాదు, ఈ హౌస్ వైఫ్స్ ఏమైపోయిందంటే ఇన్స్టాగ్రామ్లో చూసుకుంటా వాడు 300% బోనస్, 500% బోనస్, 1000% బోనస్ అనేసరికి వాళ్ళకి ఏముంటుంది, వాళ్ళకి ఐడియా ఉండదు కదా. ఆ డిపాజిట్ చేసుకుంటారు, ఫస్ట్ స్టార్టింగ్ ఒక ₹1,00,000 2,00,000 వస్తాయి. ఇంకా అట్లా ఎడిక్ట్ అయిపోయి వాడిని అడగడం, ఫ్రెండ్స్ని అడగడము. ఈ అమ్మాయిలు కూడా చాలా ఆడుతున్నారండి. అదే అంటున్నా, వాళ్ళందరూ ఫ్రెండ్స్ దగ్గర 50 లక్షలు అప్పులు తీసుకుంటాడు అమ్మాయి. షాక్. నేను ఇంకా పెళ్లి కూడా కాలే అమ్మాయికి. సార్ 50 లక్షలు ఒక్క అమ్మాయి అంటే ఇండియాలో ఎంతమంది ఉంటారు? ఎంతమంది, అంటే ఎన్ని లక్షల కోట్లు ఉంటాయి. ఆ లక్షల కోట్లు గవర్నమెంట్కి రావట్లేదు. మరి వీళ్ళకి రానప్పుడు వీళ్ళు గవర్నమెంట్ బ్యాన్ చేసి అయిపోతుంది కదా. వీళ్ళు బ్యాన్ చేయరు. మళ్ళా ఇప్పుడు కొన్ని స్టేట్స్ బ్యాన్ చేసినాయి, ఆ స్టేట్స్లో కూడా యాప్స్ రన్ అయితేనే ఉంటాయి. ఇప్పుడు తెలంగాణ స్ట్రిక్ట్లీ బ్యాన్ అండి, కాకపోతే రన్ అయితేనే ఉంటాయి కొన్ని యాప్స్. అవును. ఇప్పుడు పరి మ్యాచ్ అని, Bet365 అని, ఓకే, ఇవన్నీ రన్ అయితేనే ఉంటాయి. రైట్. మీరు ఎప్పుడన్నా సైబర్ క్రైమ్ని ఆశ్రయించారా? అంటే నాకు డబ్బులు పోయినాయి అని కానీ అట్లా ఎప్పుడన్నా? అంటే సైబర్ క్రైమ్ అంటే నాకు కొంచెం ఐడియా ఉందండి. అచ్చా. నాకు సైబర్ క్రైమ్ అంటే వన్ ఆఫ్ మై ఫ్రెండ్ కూడా ఉన్నాడు. అచ్చా. అక్కడికి కంప్లైంట్ ఇస్తాము, కాకపోతే అది రావడం అనేది ఎవరి చేతిలో ఉండదు, రాదుగా. సైబర్ క్రైమ్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ₹1,00,00,000 పోయినాయి, లేకపోతే 50 లక్షలు పోయినాయి, 30 లక్షలు పోయినాయి, కంప్లైంట్ ఇస్తారు. కాకపోతే అది రావడం అనేది కొంచెం లాంగ్ ప్రాసెస్, అది చాలా లాంగ్ ప్రాసెస్. అది ఇంకా అనొద్దు కానీ చిన్న అమౌంట్స్ అయితే చిన్న అమౌంట్స్ వస్తాయి. ఇంకా పెద్ద అమౌంట్స్ అంటే కొంచెం లాంగ్ ప్రాసెస్ ఉంటుంది. ఓకే. ఇప్పుడు నాది ఒకటి 50,000 SBI బ్యాంక్లో బ్లాక్ అయిందండి. నేను పర్సనల్గా గుజరాత్ వెళ్ళి వాళ్ళతో మాట్లాడా, అక్కడికి వెళ్ళి నేను మాట్లాడా 50,000 కోసం. అంటే సింగిల్ పెన్ ఈజ్ ఇంపార్టెంట్. పోయి రావడానికి నాకు ఒక 10,000 అయింది. ఫ్లైట్ టికెట్స్ ఒక 10-15,000 నాకు ఖర్చు అయింది. కాకపోతే నాకు స్టాఫ్ అంటే నాకు ఏమైందంటే ఒక 2 years బ్యాక్ ఫస్ట్ టైం బ్లాక్ అయింది అనమాట. ఇంత అవేర్నెస్ లేదు, సైబర్ క్రైమ్లో బ్లాక్ అవుతుంది, సైబర్ వాళ్ళు బ్లాక్ చేస్తారు అనేది ఫస్ట్ టైం నాకు అది. అందుకు నేను వెళ్ళినా, అసలు ఎందుకు బ్లాక్ చేస్తారు భయ్, మీకేం అవసరం నా అమౌంట్ నా అకౌంట్ మీరు బ్లాక్ చేయడానికి, మీరెవరు అని ఆ ధైర్యంతో వెళ్ళినా. అప్పటి వరకు తెలియదు కదా ఈ సైబర్ క్రైమ్ అని ఒకటి ఉంది, ఇట్లా అకౌంట్లు బ్లాక్ చేస్తారు, హోల్డ్ చేస్తారు అని నాకు ఐడియా లేదు కదా. అక్కడికి నేను వెళ్తే ఎవడైతే కంప్లైంట్ ఇచ్చిండో వాడి 7 లక్షలు పోయినాయంట. వాడేమంటాడు, నా 7 లక్షలు వచ్చేదాకా నీ 50,000 రిలీజ్ చేయను అంటాడు. ఇప్పుడు వానికి ఏం బతిలాడితే వదిలేస్తాడు అంతే కదా. వాడు 7 లక్షలు నేను ఎడికని ఇస్తా, అంతే కదా. అట్లా ఏమైపోయిందంటే అప్పుడు తక్కువ ఉండే, ఇప్పుడు సైబర్ క్రైమ్ లో చాలా కేసులు. ఇప్పుడు బెట్టింగ్ అమౌంట్ వస్తే నేను బ్లాక్ చేసే అంత స్ట్రిక్ట్ అయిపోయింది సైబర్ క్రైమ్ ఇప్పుడు. కాకపోతే ఏంటంటే వాళ్ళు డిఫరెంట్ అకౌంట్లు ఓపెన్ చేయడము, ఆగం చేయడము. ఇప్పుడు సైబర్ క్రైమ్ అనేది కంప్లైంట్ ఎప్పుడైతుంది, నా ఒక రిక్వెస్ట్ అండి, పోయిన అమౌంట్ ఇవ్వండి. పోయిన అమౌంట్ ఎవ్వరు ఇవ్వరు, విన్నింగ్ అమౌంట్లో సైబర్ క్రైమ్ కేసు పడుతుంది. ఇప్పుడు నీ అకౌంట్లో ఒక 2 లక్షలు పడ్డాయి, వాడు ఏం చేస్తాడు, సైబర్ క్రైమ్ కేసు వేస్తాడు. అవతలోడు ఎవడైతే పోయిండో వాడు కంప్లైంట్, నీ అమౌంట్ ఆగిపోతుంది కదా, అందుకని ఒక 1 lakh ఆగిపోతుంది. నువ్వు కష్టపడి నువ్వు అప్పులు తెచ్చి నువ్వు చేసుకుంటే, ఇప్పుడు సైబర్ క్రైమ్ కూడా ఏమైపోయిందంటే ఇండైరెక్ట్ డైరెక్ట్ వాళ్ళకి సపోర్ట్ చేసేటట్టే ఉంది కదా. ఇప్పుడు నీకు సైబర్ క్రైమ్లో కేసు వేసినావు అంటే ఎన్ని రోజులు అది రిజాల్వ్ అవుతుంది అనేది ఎవరికి ఐడియా లేదు. ఇప్పుడు వాళ్ళు 100% ఎఫర్ట్స్ పెడుతుర్రు, కాకపోతే అక్కడ కేసులు ఆ అకౌంట్లో సార్ మీకు చెప్తే నమ్మవు, మొన్న ఏదో నేను సైబర్ క్రైమ్ హెడ్ ఎవరో చెప్తే విన్నా, బెగ్గర్స్ అకౌంట్స్ ఓపెన్ చేశారు. ఇంకా బెగ్గర్ దగ్గర నువ్వు ఏడాడుతో డబ్బులు, నాగార్జున సినిమా కూడా వచ్చింది ధనుష్ది, బెగ్గర్స్ అకౌంట్లలో వీళ్ళు డిపాజిట్ చేసుకొని ట్రాన్సాక్షన్స్ చేస్తారు ఇండియాలో. నిజమేనా? అది 100% నిజం. అది ఇప్పుడు ఇండియన్ గవర్నమెంట్ ఏం చేస్తుంది, బ్యాన్ చేయకుండా, సరే భయ్ నువ్వు క్లబ్బులు పెట్టు,
పేకాట క్లబ్లు ఆ క్లబ్లు పెట్టు, కొంతమంది లాస్ అవుతారు. అవును, ఈ ఆన్లైన్ యాప్ల వల్ల దునియా అంతా లాస్ అవుతుంది. అది ఎవరికి అర్థం కావట్లేదు. అర్థం కావట్లేదు. వాడు ఒకడు నీకు చెప్తాను, నా బెస్ట్ ఎగ్జాంపుల్ రీసెంట్గా ఒకటి విన్నా నేను. వాడు ఫ్లాట్ కొనుక్కుందామని 35 లక్షలు అకౌంట్లో పెట్టుకుండు. గత 5-6 ఇయర్స్ నుంచి వాడు డిపాజిట్ చేసుకుంటా ఎఫ్డీలు చేసుకుంటూ వచ్చిండు. వాడికి ఎవడు అలవాటు చేసిండో తెలియదు, బెట్టింగ్ యాప్ అలవాటు చేసిండు. లిటరలీగా అండి, వాడు 35 లక్షలు 6 monthsలో పోగొట్టిండు. ఒక 5 years కష్టం మంది, 5 years వాడు కష్టపడి డిపాజిట్ చేసుకొని వచ్చి చేసుకుంటే ఒక 6 monthsలో వాడి 35 లక్షలు వెళ్ళిపోయినాయి. సూసైడ్ చేసుకొని చచ్చిపోయాడు. ఏం చేస్తాడు వాడు? మీరు ఎట్లా బయటపడ్డారన్న ఈ ఊబిలోంచి? నాకు ఊపిలేండి, నా బ్రదర్ చనిపోయినాక నాకు ఒకటి ఇంకా మైండ్ రిఫ్రెష్ చేసుకొని మా ఫ్రెండ్ గౌడ్ సాబ్ అని చెప్పిన తన చెప్పడం వల్ల అట్లా కొంచెం ఇంకొద్దు, ఇంకా ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల మనం వెళ్ళామంటే జీరోలో వెళ్తాం తప్పితే కానీ హీరోలు అయితే కావు. బెట్టింగ్ యాప్స్లో జీరో తప్ప హీరోలు ఉండరు. సూపర్. హీరోలు జీరోలే ఉంటారు, హీరోలు ఉండరు. కాకపోతే హీరోలు ఆ జీరోల కోసం ప్రమోషన్ చేస్తారు. వాళ్ళకు ఉండాలండి బుద్ధి, జ్ఞానము, సిగ్గు, లజ్జ. వాడు తినేది అన్నమా లేకపోతే ఏమంటారు ఆ చచ్చిపోయిన వాళ్ళ శవాల మీద పేరాలు ఏరుకుంటారు ఆ హీరోలు. ఎవడండి ఎవడు చెప్పిండు ప్రమోట్ చేయమని? ఒక రియల్ ఎస్టేట్ యాడ్ కోసం ప్రమోట్ చేయి, ఒక రియల్ ఎస్టేట్ లేకపోతే ప్రమోట్ చేయి, లేకపోతే ఒక షాప్ ఓపెనింగ్కి ప్రమోట్ చేయి. ఓకే, ఒక దానికోసం ప్రమోట్ చేయి. ఎవడండి ఈ బెట్టింగ్ యాప్ల కోసం ప్రమోట్ చేస్తే ఇంకోటి వీళ్ళకి డబ్బులు ఇచ్చిన పట్టుకోవాలి ఫస్ట్. ఇప్పుడు వీళ్ళు గవర్నమెంట్ ఉంది కదా, మొన్న కేసులు వేసి ఒక 6 months బ్యాక్ 1 year బ్యాక్ దే ఆర్ ఆల్ స్ట్రిక్ట్లీ గవర్నమెంట్, తెలంగాణ గవర్నమెంట్ చాలా హార్డ్ వర్క్ చేసింది. వీళ్ళు మళ్ళీ తర్వాత అదే ఇన్స్టాలో యాడ్స్ వస్తున్నాయి, అదే చేస్తారు. అవును, తెలంగాణలో బ్యాన్ అంటున్నారు. ఎట్లా ఓపెన్ అవుతున్నాయి? ఇక్కడ ఓపెన్ కాకూడదు కదా. అవి ఇండియన్ యాప్స్ కదా, తెలంగాణ యాప్కి సంబంధం లేదు కదా. ఇప్పుడు త్రూఅవుట్ వరల్డ్ ఉన్నాయి అవి. అంటే రీజియన్ లో ఓపెన్ కాకూడదు కదా, అట్లా ఉండదా? అది ఉండాలంటే అది చాలా కష్టం అండి. ఎక్కడ నువ్వు ఎన్ని సైట్లు బ్లాక్ చేస్తావు, ఎన్నేం చేస్తావు చెప్తున్నా కదండి. అది నేను డిపాజిట్ చేస్తే కిరాణా జనరల్ స్టోర్కి పోతుంది. ఎవడాడు కిరాణా జనరల్ స్టోర్ ఏడికని వచ్చింది ఈ యాప్లో? అంటే అట్లాంటి అకౌంట్లు తీసుకొని వాళ్ళు డిపాజిట్ చేసుకుంటారు. కరెంట్ అకౌంట్ ఇప్పుడు ఒక కంపెనీకి మనం ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. బెట్టింగ్ యాప్ అంటే ఒక ఏమంటారు కరెంట్ అకౌంట్ ఉండాలి. ఆ కరెంట్ అకౌంట్ వాడు 100 చేంజ్ చేస్తుండు. మీరు ఇంకెక్కడ వాడు డిపాజిట్ చేస్తే కిరాణా జనరల్ స్టోర్ అని వస్తుంది, శారీ హౌస్ అని వస్తుంది, ఇంకోటి ఏంది మన గ్రాసరీస్ అని వస్తుంది. అరే ఎవర్లా మీరంతా ఏడికని పుట్టిర్రా? ఆపోని అకౌంట్ ఇవ్వండి రా, వాన్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తాం. నేను అదే అంటున్నా సార్, మీరు 100% యూపీఐ ట్రాన్సాక్షన్ బంద్ చేస్తే మీకు జీరో. రైట్. పేరెంట్స్కి ఏం చెప్తారన్న ఇప్పుడు బెట్టింగ్ ఆట వైపు వెళ్ళకుండా పిల్లల్ని ఎట్లా కంట్రోల్ చేయాలి? కంట్రోల్ అంటే అండి మీరు మానిటర్ చేయాలి, పిల్లల్ని మానిటర్ చేయాలి. పిల్లల్ని అట్లీస్ట్ ఒక మీకు డే కాకపోయినా 1 week ఒకసారి, 10 daysకి ఒకసారి, లేదంటే మంత్కి వన్స్ అన్నా వాళ్ళు ఏం చేస్తారు. ఇప్పుడు మీరు ఒకటండి, మీరు మానిటర్ అంటే ఏం లేదు, ఫైనాన్షియల్ మానిటర్ చేయాలి. కరెక్ట్. ఫైనాన్షియల్ మానిటర్ అంటే నా కొడుకు, నా కూతురు, లేకపోతే నా వైఫ్, నా హస్బెండ్, ఓకే, సొసైటీలో ఉన్న వాళ్ళంతా వీడు డబ్బులు ఏం చేస్తాడు. నేను పాకెట్ మనీ ఇచ్చినప్పుడు స్టూడెంట్స్ కూడా చాలామంది అడిక్ట్ అయిపోయారు. అర్థమే అవుతలేదు వాళ్ళు ఎక్కడి నుంచి డబ్బులు వస్తున్నాయి. వాళ్ళు ఒక 5,000 10,000 పాకెట్ మనీ ఇస్తే వాడు రమ్మీ యాప్లో వేస్తాడు, లేకపోతే ఈ బెట్టింగ్ యాప్లో వేస్తాడు. అది కంట్రోల్ చేయాలి. ఇప్పుడు నువ్వు ఒక 10,000 ఇచ్చినావు మీ అబ్బాయికి, 10,000 అడుగు. ఒక 2 days తర్వాత 3 days తర్వాత ఏం చేసినావు ఈ 10,000 అంటే వానికి ఒక ఇండైరెక్ట్గా వానికి ఒక రెస్పాన్సిబిలిటీ వస్తుంది. 100% రెస్పాన్సిబిలిటీ ఎందుకు వస్తుంది? అరే మా ఫాదర్ అడుగుతుండు, మా మదర్ అడుగుతుంది, నేను ఈ డబ్బులు ఏం చేస్తున్నా అడుగుతుంది, నా చూడండి. ఒక మీరు వీక్లా ఒకరోజు మీ అబ్బాయి ట్రాన్సాక్షన్ చూడండి, వాడు ఏం చేస్తుండు. ఇప్పుడు అంతా ఆన్లైన్ ఫోన్పే, గూగుల్ పే ఉంది కదా. మీరు ఒక్కసారి 1 weekలో ఒక 1 hour టైం తీసుకొని వాడి ట్రాన్సాక్షన్ చెక్ చేయండి. వాడు ఎక్కడికి వెళ్తుండు, మూవీకి వెళ్తుండా, లాడ్జ్కి వెళ్తుండా, లేకపోతే సినిమాకి వెళ్తుండా, లేకపోతే తిరేనికి పార్క్లోకి పోతుండా, నీకు ఫైనాన్షియల్ చూస్తే తెలిసిపోతుంది కదా ఈజీగా.